వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్తో అంటగాగి తప్పు చేశాం, మోడీ క్లాస్ తర్వాత దారిలోకి వస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈరోజు బీజేపీలో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది ఈ అంశం. ఎందుకంటే నిన్నటి వరకు కూడా బీజేపీ నేతలంతా కూడా బీఆర్ఎస్ని ఒక అద్భుతంగా చూస్తూ ఉండేవాళ్ళు. కేసీఆర్ మించిన నేత ఇక తెలంగాణలోనే లేడు అన్నట్టుగా ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ ఉండేవాళ్ళు. ఇది వీళ్ళు చేసే తప్పుని మళ్ళా అటు కేంద్రంలో కూడా రుద్దుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే పదే పదే కేసీఆర్తో పొత్తులకు వెళ్దాం, బీఆర్ఎస్కు దగ్గరగా ఉందాం, బీఆర్ఎస్తో అంటకాగుతాం అనే మెసేజ్ని ఎన్నోసార్లు వీళ్ళు జనంలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పార్టీకి బండి సంజయ్ లాంటి నేతలు వచ్చి అప్పుడప్పుడు పార్టీకి కొంత హైప్ ఇచ్చే ప్రయత్నం చేయడం, కిషన్ రెడ్డి లాంటి నేతలు వచ్చి మళ్ళా ఆ పార్టీని అధపాతానికి తొక్కేయడం, ఇలాంటి సందర్భాలు కోకొల్లలు. ఎస్పెషల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పూర్తిగా నల్లిఫై అయిపోయిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ని ఒక విలన్గా చేయడంలో, విలన్గా ఒక బూచిగా చూపించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అలాంటి సందర్భంలో బీజేపీకి నిజంగానే స్కోప్ ఉండింది. కానీ సమర్థవంతుడైన నాయకుడిని బీజేపీని లీడ్ చేసే విధంగా పెడతంలో పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యేది. కనీసం కర్ణాటకలోనో లేకపోతే కనీసం తమిళనాడులోనో చేసిన, ఏపీలో చేసిన ప్రయోగాలు కూడా తెలంగాణ మీద చేయలేకపోయారు బీజేపీ అగ్రనేతలు. అది బీజేపీ అగ్రనేతల ఫెయిల్యూర్ కూడానే మనం అనుకోవాలి. దట్టు బీజేపీ తెలంగాణ లీడర్స్ కొంతమంది వాళ్ళకి తిమ్మిని బొమ్మిని చేసి వాళ్ళకి ఎన్నోసార్లు అరచేతిలో వైకుంఠాన్ని చూపించిన సందర్భాలనే అనుకోవాలి. ఆ ఎపిసోడ్ అలా పెడితే లక్ష్మణ్ లాంటి వాళ్ళు కానీ, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ కేంద్రంలో ఎంత పరపతి ఉన్నా తెలంగాణ వచ్చేటప్పటికి వాళ్ళు అద్భుతాలు చేయలేకపోయారు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ. బట్ వేరేస్ బండి సంజయ్, ఎప్పుడైతే బండి సంజయ్ పీరియడ్ అంటే అది పార్టీకి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు మనం. తెలంగాణలో బీజేపీ తరపున అంత వాయిస్ వినిపించే నేత వస్తారని కానీ, అంత సమర్థవంతంగా కేసీఆర్తో ఢీ అంటే ఢీ అంటారని కానీ ఎవరూ అనుకోలేదు. కానీ అలాంటి బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత దుబ్బాక బై ఎలక్షన్లో గెలిచింది, హుజూరాబాద్ బై ఎలక్షన్లో బీజేపీ గెలిచింది, గ్రేటర్ హైదరాబాద్లో 48 స్థానాలు జీహెచ్ఎంసీలో గెలుచుకుంది. అంతేకాదు ఆల్మోస్ట్ అసలు కొట్టలేము అనుకున్న వాటిని కూడా క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. దట్టు ఆయన యాటిట్యూడ్. బండి సంజయ్ తాను హిందూ మతాన్ని అనుసరిస్తానో, హిందూ వాదిననో, లేకపోతే కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదిననో అనే అంశాన్ని ఆయన దాచుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాల. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా తనది అదే ఏజెండా, తనది ఆర్ఎస్ఎస్ ఎజెండా, బీజేపీ ఏజెండా అని చెప్తూనే వెళ్ళేవాళ్ళు. సో అలా అటు బీఆర్ఎస్కి కావచ్చు, అదేవిధంగా ఇటువైపు చూసినట్లయితే మజ్లిస్కి కావచ్చు, ఒక పంటి కింద రాయిలాగా మారారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నంతకాలం. పార్టీ తరఫున అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర చేశారు 3 టర్మ్స్ తెలంగాణలో. అలా ఏదో ఒక రూపంలో పార్టీని ఎప్పుడు కూడా తన అగ్రెసివ్ నేచర్తోని లైమ్లైట్లోనే పెట్టారు. కింద స్థాయి క్యాడర్ కూడా ఇలాంటి వాడే మాకు అధ్యక్షుడిగా కావాలి అని కోరుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి దశలోనే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆ రోజున బండి సంజయ్తో పెట్టుకున్న విధానమే ఆ తర్వాత రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రంగా బీజేపీతో తెంపులు తెచ్చుకోవడానికి కూడా కారణమైంది. ఆ కారణం తన పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ సొమ్ములు తీసుకెళ్లి మిగతా రాష్ట్రాల్లో రైతులకు పంచారు. అటు కేజ్రీవాల్తో, కాంగ్రెస్ నేతలతో అందరితో చేతులు కలిపి నానా యాగి చేశారు. నేను ఎందుకు పీఎం కాకూడదు, తెలంగాణ బిడ్డ ఎందుకు ప్రధాని కాకూడదు అనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఈ న్యూసెస్ నడుస్తూ ఉన్న క్రమంలో ఆ రోజు హఠాత్తుగా బీజేపీ అధిష్టానం నిజంగానే బీఆర్ఎస్తో టైఅప్ అయ్యాము అని అందరికీ తెలిసే విధంగానే హఠాత్తుగా బండి సంజయ్ని ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని పెట్టుకున్నారు. కిషన్ రెడ్డిని పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కిషన్ రెడ్డిని మంత్రిని చేశారు, బండి సంజయ్ని సహాయ మంత్రిని చేశారు. ఇటీవల చింతల రామచంద్రరావు అధ్యక్షుడు అయినట్టున్నారు. అయితే ఏం పార్టీ వైపు నుంచి ఏమి ఎంత ఇసుమంత అయినా సరే పార్టీ గ్రోత్ పెరిగిన సందర్భం ఉండదు మనం చూస్తే. నిజానికి మొన్నటి ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ పెర్ఫామ్ చేయగలిగిన, బట్ వేరేజ్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి? 8 పార్లమెంట్ సీట్లు కొడితే కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్, వాళ్ళకి సమఉజ్జీగా బీజేపీ కూడా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. అయినా సరే ఆ స్పోర్టివ్ స్పిరిట్ బీజేపీలో లేదు. అసలు అంతెందుకు, మనం ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చూసుకుందాం. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఆ సీటు బీఆర్ఎస్ది కాబట్టి ఫస్ట్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది, మాగంటి సునీతాన్. కొంచెం లేట్గా అయినా కాంగ్రెస్ కూడా నవీన్ యాదవ్ను ప్రకటించింది. ఇంత జరుగుతున్న బీజేపీ కనీసం అసలు ఆ స్థానం మీద వర్కౌట్ కూడా చేయలేదు. గతంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పుడే ఎంత సబ్దుగా ఉన్నారో అలాగే ఉండింది. అలా కనీసం లాస్ట్ మీట్లో దీపక్ని ప్రకటించిన పరిస్థితి. అదే ముందే అనౌన్స్ చేస్తుంటే కొంత ఓట్లైనా ఉంచుండేవి. అప్పటికి కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు వెళ్ళిన కారణంగానే కొంతలో కొంత వర్కౌట్ అయింది. ఆ ఓట్లని బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా ఆయన అడ్డుకోగలిగారు, ఆ బెల్ట్, కొంత హిందూ బెల్ట్ ఓటర్స్. అలా బీజేపీ ఎప్పుడు కూడా తమ చేతగానితనాన్ని నిరూపించుకుంటానే వచ్చింది ఎన్నోసార్లు. సరే, చాలామంది బయటికి చెప్పే మాట ఏంటంటే, బీజేపీలో జరుగుతున్న చర్చ కూడా ఏంటంటే,
మొన్నటి వరకు బీజేపీ తెలంగాణ నేతల్లో కొన్ని అంచనాలు ఉండేవి. ఎప్పటికైనా సరే కేసీఆర్‌ని కాదని మనం వెళ్తే ఇండివిడ్యువల్‌గా అధికారాన్ని తెచ్చుకోలేము ఒకటి. కేసీఆర్‌ని పక్కన పెట్టి మనం వెళ్ళినట్లయితే మనం కోపపు కాలేమనేది ఇంకొక అంశం. అందుకే వాళ్ళెప్పుడు కూడా కేసీఆర్‌తో అంటకాగాలనో, లేకపోతే కేసీఆర్‌ని కలుపుకోవాలనో, కేసీఆర్‌తో పాటు వెళ్తే లైక్ మీకు ఎలాగైతే ఏపీలో అధికారంలోకి వచ్చున్నారో జనసేన, టీడీపీ కారణంగా అలా తాము అధికారంలోకి రావడం ఖాయమని కూడా వాళ్ళు అంచనాలు వేస్తా ఉన్నారు ఎప్పటినుంచో. చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ బీఆర్ఎస్ నేతల్లో లేని ఎక్స్‌పెక్టేషన్స్ కూడా బీజేపీ నేతలకి కేసీఆర్ మీద ఉన్నాయి. ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయంలో అంతే బీజేపీ చేసింది. ఏదైతే మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా అంతే చేశారు బీజేపీ నేతలు. సో, కేంద్ర పెద్దలకి ఎప్పుడు కూడా వాళ్ళ కళ్ళకి గంతలు కట్టే విధంగా బిహేవ్ చేస్తా ఉండేవాళ్ళు. సో, అవసరమైతే ఇక ఇవన్నీ కూడా మొన్న కేటీఆర్‌ని కూడా బాగా మరిన్ని అంచనాలుండేయి కేటీఆర్ మీద వాళ్ళకి. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. మొత్తం క్యాడర్ అంతా కూడా రివర్స్ అవుతా ఉంది. చోటా-మోటా నేతలంతా కూడా వాళ్ళకి గడ్డి పెడతా ఉన్నారు అగ్రనేతలందరికీ కూడా. అందుకే ఈరోజు ఇదంతా కూడా మోడీ అండ్‌కో ఫీడ్‌బ్యాక్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మోడీ వాళ్ళ క్లాస్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఏపీ నేతలను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయండి అంటూనే, ఇటు మీరంతా ఇంతమంది ఎంపీలుండి 8 మంది ఎంపీలుండి తెలంగాణలో ఏం చేస్తున్నారని మాట్లాడారు ఆయన. గట్టిగా ఇంకా అధమ స్థాయి భాషలో చెప్పాలంటే వీళ్ళంతా ఏం పీకుతున్నారు అన్నట్టు మాట్లాడారు ఆయన మోడీ స్థాయి వ్యక్తి. నిజంగానే ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కాని అంశం. కనీసం కాంగ్రెస్‌తో పోటీ పడక్కర్లేదు. కనీసం బీఆర్ఎస్‌కి వచ్చిన ఓట్లు కూడా సాధించలేకపోయింది. బీజేపీ పూర్తిగా చతికిల పడింది. ముందే కాడి కింద పడేసిన పరిస్థితి. కొత్త అధ్యక్షుడు వచ్చారు రామచంద్రరావు. ఆయన్ని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి అవకాశం అది. కానీ ఆయన చేతుల్లో కూడా పవర్స్ లేవు. కొంతమంది వెనకుండా ఆడిస్తూ ఉంటారు. కిషన్ రెడ్డి లాంటి నేతలు పార్టీ నడుస్తూ ఉంటుంది ఆయన చెప్పిన విధంగానే. పాపం రాజాసింగ్ లాంటి వాళ్ళు ఎన్నో సార్లు మొత్తుకున్నారు ఆయన. కరడుగట్టిన కార్యకర్త ఆయన. అలాంటి వాళ్ళు కూడా పార్టీని సస్పెండ్ చేయించిన పరిస్థితి అయితే ఉంది. సో, అలా ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మోడీ ఈరోజు వైల్డ్‌గా రియాక్ట్ అయ్యి ఉన్నారు. సో, వైల్డ్‌గా రియాక్ట్ అయ్యి అవసరమైతే బీఆర్ఎస్ మన దగ్గరికి వస్తే పొత్తుల సమస్యే లేదు, విలీనం దిశగా వెళ్దామన్నట్టు కూడా కేంద్రం నుంచి వీళ్ళకి మెసేజ్ వచ్చినట్టు చర్చ అయితే జరుగుతోంది. ఇప్పుడు ఈరోజు బీజేపీ నేతల్లో కొంత అంతర్మదనం. ఎందుకంటే నిన్నటి వరకు తలా ఒక దారి. బండి సంజయ్ ఒక దారి. కిషన్ రెడ్డితో ఆయన కలవరు. అసలు బండి సంజయ్‌ని కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంటర్‌టైన్ చేయరు. దట్టు ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అసలు ఈటెల రాజేందర్ సపరేట్ దారి. ఆయన అసలు ఎంపీగా ఉన్నా ఆయన ఎంపీగా ఉన్నారని కూడా జనానికి గుర్తులేదు. ఆయనది అసలు సపరేట్. అసలు ఏ పార్టీ అసలు బీజేపీలో ఉన్నారా లేదా, తనకు అసలు ఎగ్జిస్టెన్స్ ఉంటుందా లేదో తెలియని పరిస్థితి. కొండా విశ్వేశ్వర రెడ్డిది మరొక దారి. ఇలా దగ్గర నేతలందరిది కూడా తలా ఒక దారి. దీని మీద వాళ్ళలో ఐక్యత లేకపోవడం, బీఆర్ఎస్ స్థానాన్ని ఆ వ్యాక్యూమ్ వచ్చినా కూడా దాన్ని వీళ్ళు ఆక్యుపై చేయలేకపోవడం, ఇవన్నీ కూడా మోడీ వాళ్ళ క్లాస్ తీసుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు మదన పడతా ఉన్నారు చాలామంది నేతలు. బీఆర్ఎస్‌తో అంటకాగి తప్పు చేశాం, కేసీఆర్‌తో అంటకాగి తప్పు చేశాం. ఇప్పటికైనా తాము సోలోగా ఎదిగే ప్రయత్నం చేయకపోతే ఇక పార్టీని పూర్తిగా పణంగా పెడతామే అనే చర్చ జరుగుతోంది. ఈరోజు వ్యాక్యూమ్ ఉంది నిజంగానే బీజేపీకి. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటికి రారు. హరీష్ రావు మాట్లాడినా పాపం ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకోవైపు సంతోష్ లాంటి వాళ్ళు పూర్తిగా సైడ్ అయిపోయినారు. ఆయన ఎలాగో పార్టీ మీద ఎప్పుడూ ఫోకస్ పెట్టరు. కేటీఆర్ గగ్గోలు పెడుతున్న ఫార్ములా 1 కేసులు లాంటివి ఆయన వెంటాడుతూ వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు కేసీఆర్‌ని కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బీజేపీకి ఒక ఫెచ్ ఇచ్చే అంశమే. సో, బీఆర్ఎస్‌కి వాయిస్ లేదు ఈ రోజున. కవిత పూర్తి స్థాయిలో ఆ పార్టీ పరువును రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ యాడ్ ఆన్ ఎలిమెంట్స్ బీజేపీకి. వాక్యూమ్ క్రియేట్ అవుతా ఉంది ఈ రోజున. టీడీపీ కూడా పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం మీద ఫోకస్ పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. పార్టీని మళ్ళీ రీవాంప్ చేసి కాంగ్రెస్‌కి ఏకైక ప్రత్యామ్నాయం మేమే అని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్. సో, ఆ అవకాశాన్ని బీజేపీ తన చేతులారా పోగొట్టుకుంటా ఉంది. ఇప్పుడు మోడీ క్లాస్ పీకిన తర్వాత కానీ తెలంగాణ బీజేపీ నేతలకు తాము ఏం చేయాలనేది అర్థం కాలేదు. మొత్తానికి కొంత గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ డిస్కషన్ నడుస్తూ ఉంది తెలంగాణ బీజేపీలో. లెట్స్ సీ మరి ఇక ముందు మరి పార్టీ తరఫు నుంచి టువర్డ్స్ టు కేసీఆర్ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో వాళ్ళ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది.